జై శ్రీరామ్. నెల్లారు వల్ల మనం సాధారణంగా మతాభిమానం లేదా కులాభిమానం అనే రెండు వింటూ ఉంటున్నాం. ఈ రెండూ కాకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో మరొక కొత్త అభిమానం పెరుగుతుంది. అదే డిపార్ట్మెంట్ అభిమానం. ఎవరైనా ఒక అధికారి తప్పు చేస్తే ఆ తప్పు చేసిన అధికారిని శిక్షించాల్సిన అధికారులు లేదా ఆ డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయి అధికారులు కూడా ఆ తప్పు చేసిన అధికారిని శిక్షించడానికి వెనకడుగు ఇస్తున్నారు. దానికి కారణం ఏమని అంటున్నారంటే, తప్పు చేసిన అధికారిని శిక్షిస్తే అది ప్రజలకు తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది అనే ఒక ఆలోచనతో కొంతమంది అధికారులు మన రాష్ట్రంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంతేకాకుండా ఎటు రాజకీయ ప్రాబల్యం ఉన్నటువంటి ఈ అధికారులకు తప్పు చేసిన శిక్షలు పడడం అన్నది దాదాపుగా మన రాష్ట్రంలో అసాధ్యం. ఇంతేకాకుండా మరికొంత ముందుకెళ్తే తప్పు చేసిన అధికారులకి రకరకాలైన కారణాలతో వాళ్ళని క్షమించి కూడా వదిలేస్తున్నారు. అందులో ముఖ్యంగా కుటుంబంలో వేరే సంపాదన పరులు లేరని, ముసలి తల్లిదండ్రులు ఉన్నారని, లేదు చిన్నపిల్లలు ఉన్నారని, ఇలా రకరకాల కారణాలతో తప్పు చేసిన అధికారుల్ని శిక్షించకుండా క్షమించి వదిలేస్తున్నారు. దీనివల్లనే ఎంతో కొంత నిజాయితీగా పనిచేస్తూ తమ బాధ్యతని నెరవేరుస్తున్న అధికారులు కూడా ఫలానా వ్యక్తి తప్పు చేస్తే ఏమీ జరగలేదులే, మనకు కూడా ఏమి కాదనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తప్పులు చేయడం మొదలు పెడుతున్నారు. దీనివల్లనే మన రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. జై శ్రీరామ్.